ఏళ్ళ 8, 9 ఏళ్ళ సంది చాలా తక్కువ. ఇప్పుడు బీజేపీ విషయానికి వస్తే క్రమంగా ఆహ్, పెరుగుతా ఉంది. ప్రాబల్యం పెంచుకుంటా ఉంది. రాష్ట్రంలో అధికారం సాధించాలన్న ఒక పదే పదే అధినాయకుల దగ్గర నుంచి మీ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అధినేత అంటే రాష్ట్ర సారథులు గూడా, హ్మ్. రాష్ట్ర అధ్యక్షుల వరకు హ్మ్. ఒకే పదే పదే మాట చెప్తున్నారు. శ్రేణులను ఉత్సాహపరుస్తున్నారు. యాక్చువల్లీ లాస్ట్ టైమే మేము వచ్చేదుంటిమి. వాళ్ళకేమో ప్రజలు మార్పు కోరిండ్రు ఈ కుటుంబ పాలన నుంచి. కాంగ్రెస్ పార్టీ ఏమో ప్రతి బై ఎలక్షన్‌లా ఓడిపోతుంది. ఓడిపోవుడు కాదు, డిపాజిట్ పోతున్నది. అటువంటి పరిస్థితిలో మేము గెలిచేదుంది. దాంట్లే సీఎం రేవంత్ రెడ్డి గారు తనకు మాట చాకిరున్నది. ప్రజలను కన్విన్స్ చేసే స్కిల్ ఉన్నది. ఏమన్నాడంటే, మీరు కవితని అరెస్ట్ చేయలేదు, అందుకే మీరు బీఆర్ఎస్ కుమ్మక్కైంది. బద్నామైన పార్టీతోటి మాకు అంటగడితే ప్రజలు కొంతమంది నమ్మి మాకేసే ఓట్లు మాకేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఎందుకని మార్పు కోరుతున్నారు. ఫస్ట్ బీజేపీ చాయిస్. అయితే బీజేపీ మళ్ళా వాళ్ళతోటి కుంభక్కైతే ఎవరికి వేయాలి దిక్కు లేక కాంగ్రెస్ పార్టీకి వేసింది. అందువల్లనే గెలిచింది. ఆఫ్టర్ కవిత అరెస్ట్, బిఫోర్ కవిత అరెస్ట్, బీసీ, ఏడీ, బీసీ అని ఉంటాయి కదా, ఫరక్ చూడండి. ఏదైనా రాష్ట్రంలో భారతదేశంలో 8 ఎంపీలు 8 ఎమ్మెల్యేలు ఉండగలుగుతారా? అసాధ్యం. ఓ 8 ఎంపీలు గెలవాలంటే 50, 60 ఎమ్మెల్యేలు గెలవాలి. కానీ ఎట్లా మార్పు వచ్చింది? ఎందుకంటే కవితను అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కవితను అరెస్ట్ చేయలేదు. మీరు కుంభక్కైనని రేవంత్ రెడ్డి గారు బాగా ప్రచారం ఆ చేశారు. ప్రచారం ఆ ఫలించిందంటారా? ప్రచారము రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ వర్కౌట్ అయింది. మాకు నష్టమైంది. తర్వాత ఆయన మా చేతులు ఉండదు. ఎప్పుడు అరెస్ట్ చేయాలి, ఎన్ని నెలలకు అరెస్ట్ చేయాలి, అది కోర్టు దాని మీద ఉంటుంది. అది కొంచెం డిలే అయింది. తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత కొన్ని నెలల తర్వాత అరెస్ట్ చేసింది. దాని తర్వాత కొన్ని నెలల తర్వాత ఎలక్షన్ అయింది. అప్పుడు చూడు ఎట్లా తీసాల్సి వచ్చింది. అదే రేవంత్ రెడ్డి తన మాటకారితనంతో అప్పుడు ఆ విధంగా మిమ్మల్ని ఇరకాటంలో పెడితే పార్లమెంట్ ఎన్నికల్లో రిజర్వేషన్లు తీసేస్తారు, రాజ్యాంగాన్ని రద్దుకే వీళ్ళు 400 సీట్లు అడుగుతున్నారనే ప్రశ్న కూడా చర్చలో పెట్టారు ప్రజల అదే ముందుకు. ఇదే ఎక్కువ ఫరక్ అయింది. దానివల్ల ఉత్తర భారతదేశంలో ఎంపీ సీట్లు తగ్గాయి. దాని- అది ఎట్లా ఎన్నో అడ్డుకుంటారు? కారణాలు. అలాంటి అలాంటి వ్యక్తితో మీరు ఎట్లా తలపడతారు రానున్న రేవంత్ ఎన్నికల్లో? రెడ్డి గారు ఎన్నో విషయాలలో ఎక్స్పర్ట్. మైండ్ క్లారిటీ పెట్టుకుంటాడు. ఏ చెడు హ్యాబిట్స్ లేవు. ఫుట్బాల్ మంచిగా ఆడతాడు. చాలా మంచిగా ఆడతాడు ఫుట్బాల్. నేను ఎన్నోసార్లు చూసిన. చిన్నపిల్లలు నార్మల్లీ క్రికెట్ ఆడతారు, ఏదో టెన్నిస్ ఇది ఆడతాడు, కానీ ఫుట్బాల్ అయితే నేను అంటే ఇప్పుడు మీరు ఆ ఫుట్బాల్ అనగానే మొన్న మీరు మీ ఆ, సంఘటన మంత్రికి ఇచ్చిన ఫుట్బాల్ పైన చాలా రకరకాలుగా వార్తలు వచ్చాయి. కరెక్ట్. అయితే అయితే నేను చెప్పిన రేవంత్ రెడ్డితో ఫుట్బాల్ ఆడుకోవాలంటే ఎట్లా ఆడుకోవాలో నేను చెప్పిన వచ్చే ఎన్నికలలో ఇది ఆయన మామూలు మనిషి కాదు. రాజకీయాలలో ఆయన వల్లనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోతుంది. ఆయనతో ఎట్లా ఫుట్బాల్ ఆడుకోవాలని మేము చర్చ బాగా చేసినాం. మేము జోక్ చేసుకున్నాము, మేము సీరియస్గా మాట్లాడుకున్నాము. అండ్ చర్చలు అయితేనే ఉంటాయి. ఇంకోటి, మా పార్టీ లోపట దీన్ని ఎట్లా సిద్ధం చేయాలి. ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో మా పార్టీ చాలా వీక్ ఉంది. అది కొన్ని ప్రాంతాలలో వీక్ ఉన్న చాలా మరీ వీక్ ఉన్నది అనమాట. ఇప్పుడు వికారాబాద్లో, లేకుంటే ఖమ్మంలో, లేకుంటే ఇక్కడ నల్గొండ, ఎమ్మెల్యేలు ఇడిచిపెట్టు, నల్గొండ, సర్పంచ్ లేరు. నల్గొండ. నల్గొండ ఆడ 6 జిల్లాల 600 సర్పంచ్లు ఉంటే 4-5 సర్పంచ్లు బీజేపీ వాళ్ళు ఉంటారు. అంటే ఆడ పార్టీ లేనట్టే. అయితే అటువంటి జాలి ఇట్లా బలం చేయాలి, ఇవన్నీ కూడా బాగా చర్చ చేసుకున్నాం. ముఖ్యంగా మేము సిద్ధమవుతున్నాము కాంగ్రెస్ పార్టీతో ఫుట్బాల్ ఎట్లా ఆడుకోవాలి. అంటే గతంలో బై ఎలక్షన్లో, అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రతి బై ఎలక్షన్లో గెలుపు సాధించింది ఒక్క మునుగోడు తప్ప. మున్గోడ్ల ఫుల్ కుంభక్కైండ్రు. నేను ఆర్టీఐ కూడా పెట్టిన. మున్గోడు ఎలక్షన్స్ అప్పుడు నేను మరిగూడెం ఇన్ఛార్జ్. అయితే మేము పబ్లిక్ మీటింగ్ మొబిలైజ్ చేయాలంటే ఆటోలు, ట్రాక్టర్లు, ఏదో లోకల్ ట్యాక్సీలు పెట్టేది. టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పెట్టాలని వాళ్ళకు కూడా ఆటోలు ఇది ఎక్కువ పైసలు లేకుండా వాళ్ళ దగ్గర కూడా, మా దగ్గర కూడా లేకుండా. కానీ టీఆర్ఎస్ పార్టీ పెడితే బాజాప్తా ఆర్టీసీ బస్సెస్, 1000 ఆర్టీసీ బస్సెస్, 2000 ఆర్టీసీ బస్సెస్, ఎన్నో వేలాది ఆర్టీసీ బస్సెస్. ఒక్కొక్క ఆర్టీసీ బస్సు దాదాపు 20,000 అవుతుంది. అయితే వీళ్ళు బస్సులు ఎక్కుతున్నట్టే ఆ టీఆర్ఎస్ పార్టీ ఆర్గనైజ్ చేసింది. ట్రాక్టర్లు, ఆటో రిక్షాలు ఎక్కిందంటే బీజేపీయో కాంగ్రెస్ ఎక్కేది. కానీ అదే టైం అప్పుడు భారత్ జోడో యాత్ర మొదలైంది.
ఎక్కడ ఈయన భారత్ జోడో ఈయన రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఇక్కడ హైదరాబాద్ శంషాబాద్ ఇక్కడ అంతా అయింది. అయితే మునుగోడు నుంచి ఆర్టీసీ బస్సెస్ పోయినాయి. అంటే అది టీఆర్ఎస్దా? టీఆర్ఎస్ కాంగ్రెస్ను ఫండ్ చేసింది. భారత్ జోడో యాత్ర సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఓట్లు యాంటీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఓట్లు స్ప్లిట్ కావాలని. అప్పుడు కాంగ్రెస్